మిమ్మల్ని గౌరవించడానికి నేను వస్తే మందిరంలో మన కార్యక్రమానికి సంబంధించిన జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని కొనసాగించాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా స్టేజ్ మీద ఆశీలైన దగ్గరలో మీకు కూడా దినోత్సవం పెడతా అంటున్నారు సారు, అది కూడా చూద్దాం. Oh no. సభని అలంకరించినటువంటి మన మంత్రివర్యులకి మరియు మాన్యులు మన ధర్మవరం ఎమ్మెల్యే, మన మహిళాపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి అరుణశ్రీ గారికి, అదేవిధంగా సిడిపిఓ గారికి, అదేవిధంగా పిడిబోలు పాస్టర్, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ముఖ్యంగా మహిళా తల్లులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఇచ్చారు. వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మహిళ అంటే ఆడదంటే ఆడ బొమ్మ కాదు, పరాశక్తులు. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాం, బ్రహ్మాండమైనటువంటి చైతన్యం వచ్చేంతో కూడా మీరందరూ పూజ చేస్తారు. మీరు పరీక్షించుకోవచ్చు కూడా. ఎంతోమంది సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు. ఎందుకంటే ఎంతోమంది మహిళలు ముందుకు వస్తా ఉంటారు. పల్లి సుకన్య బద్రి బద్రి రా రా రా. ఈరోజు ఇలా మీ అందరి ముందు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మండలిగా నిలబడ్డామంటే అది సత్యాన్న చదవని అన్న మాయన చేసుకునే 40 ఏళ్ళ నుంచి పార్టీలో మాయన చేసిన దేవుడికి గుర్తింపిస్తూ ఇది మహిళా సీట్ అనేసి నాకు చేతనైనంత అన్న అభిప్రాయాన్ని అన్న నా మీద వచ్చిన దానికి నేను తప్పకుండా సాధ్యత చేసుకుంటున్నానని లేదు. ఎంపీడీఓ గారిని మెమోటోతో మన మంత్రి గారు సత్కరిస్తున్నారు. మన మంత్రి చేతి
బాబు ఎన్ని అక్కడ వంటల దగ్గర తీసుకోమ్మా. మేడం మేడం వంటల దగ్గర తీసుకో. నేను చెప్పినట్టుగా మిమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీ చేయడానికి కూడా ఇవాళ అవకాశం కలుగుతా ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో అందిపుచ్చుకోవాలి. రాష్ట్రంలో కూడా మీకు అందరూ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ చూస్తున్నదే, నేనేదో కొత్తగా చెప్తున్నది ఏం కాదు. ఇవాళ ఇంత పరిస్థితుల్లో దీపం 10,000 కింద సిలిండర్ ఇస్తున్నాం. ఇవాళ ప్రపంచమంతా ఆయిల్ సమస్యలు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయిల్ మీద దేశాలు ఒకదానికి కొట్టుకుంటున్నాయి. అయినా మన దేశంలో ఎక్కడ కొరతలేదు. కానీ కొంతమంది కావాలని గ్రామానాయిలు వస్తుంటారు. గ్రామానాయిలు వచ్చి ఆ ఆయిల్ కొరత తిరుగుకొని దేశాలంతా జరిగి ప్రపంచంలో ఇబ్బంది పడుతుంటే భారతదేశంలో ఎక్కడ ఇబ్బందులు లేవు. కానీ కృత్రిమ కొరత నిర్మించడానికి దాన్ని ఇచ్చేయడం కోసం జనాల్లో భయంతో ఉన్నదంట, సిలిండర్ ఉందంట, రేపు వంట చేసుకోవడానికి లేదంట, అదంట ఇదంట అని చెప్పి గ్రామాలు వేస్తుంటారు. కొండలు నిండిన కొంతమంది గ్యాస్ బండ భుజాన్ని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఎంత అన్యాయం! ఒరేడైనా అక్కడ ఎవడో అదుగో పులి అంటే ఈడోడో ఇట్లాంటి ఎవడో వచ్చేసి ఇంకో తోక అన్నాడు. అంటే పులి లేదంటే తోక నుంచి వస్తుంది నాయన. అంటే కొండలు మింగొచ్చు, తప్పు లేదు. వీడు వచ్చేసి గ్యాస్ ఇబ్బంది ఉందని బట్ట వేసుకుని డ్రామాలకు రోజు చేయడం వెళ్ళిపోవడం. ఎవరి గురించి అట్లాంటి వాళ్ళు ఉన్నారు సార్ డ్రామాలు ఇట్లాంటి ఒకవైపు కొండలు మింగుతారు, రెండో వైపు గ్యాస్ బండ వేసుకుని డ్రామాలు ఆడతారు. సరే అది పక్కన పెట్టేసి వాళ్ళు ఎటువంటి కొరత లేదు. ఆ రోజు వీళ్ళంతా విజయ సిద్ధంగా కాంగ్రెస్ కానీ ఇది కానీ ప్రపంచంలో యుద్ధం జరుగుతుంటే మన నాయకులంతా ఉండి నిలబడి ఒకవైపు ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, ఒకవైపు రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, ఒక గల్ఫ్ నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం. మిగతా ఏ దేశాలు కూడా ఈ రకంగా చేయలేకుంటున్నాయి. అయినప్పటికీ కూడా మనం అందరితో ఉంటూ అందరి నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా చేసిన రోజు ఒకే రోజు 88 లక్షల గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పడం మొదలుపెట్టింది. అయ్యా గ్యాస్ సిలిండర్లకు ఎక్కడ కొరతలేదయ్యా, కావాల్సింది తెచ్చిపెట్టాం, కావాల్సిన క్రూడ్ ఆయిల్ పెట్టుకున్నాం, రాబోయే నెలలకి మేము సంసిద్ధంగా ఉన్నాం. దానికోసం భూగర్భంలో పెట్టి ఆయిల్ మేము కొన్ని సంవత్సరాలుగా దాంట్లో పెడుతున్నాం. ముందే ఊహించాం ఇదంతా, కావాల్సినంత ఎల్పిజి మన దగ్గర అందుబాటులో ఉందని చెప్తే ఇవాళ నిన్న చూస్తే ఆ 28.5 లక్షల గ్యాస్ సిలిండర్కి అప్లై చేసిన వాళ్ళంతా నిన్న 76 లక్షలు పడిపోయింది. అంటే అందరూ తెలిసిపోయింది డ్రామాలు గుర్తికి గ్యాస్ బండలు ఎత్తుకొని మోసం చేయడానికి వచ్చినారని చెప్పే విషయం తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఏదో మార్నింగ్ జరిగేది, ఇప్పుడు గ్యాస్ బండ డ్రామాలు జరుగుతున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడడం స్థాయి కాదు. మీకు కూడా అది వినాల్సిన ఓపిక ఉందని నాకు కూడా అనిపించాక ఇది కూడా మీకు లేదు తెలుసు కాబట్టి చూశారు. దాన్ని చూసినట్టుగా పంగనామాలు పెట్టి పంపించేశారు కాబట్టి దాని మీద ఎక్కువ మాట్లాడాల్సి ఉంది. ఇవాళ దీపం 10,000 కింద చేస్తున్నారు. మాట ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం అందరికి ఇస్తామని ఎక్కొడితే ఇవాళ అట్లా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురికి ఒక చోట అయితే కుప్పంలో 8 మంది పిల్లలు స్థానం లేదు. అత్యున్నతమైనటువంటి స్థానంలో మన మహిళామ తల్లి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు. అది ఆ అవకాశం ఇచ్చినటువంటి ఘనత మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పేసి గట్టిగా తెలియజేస్తున్నాం. మనందరికీ డబ్బులు ఇచ్చే మహాతల్లి. ఆర్థిక శాఖ మంత్రి ఉన్న దేశానికి కేంద్రంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఆమె మనకంతా డబ్బులు ఇచ్చే బడ్జెట్ చూడు. అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాలు కల్పించినటువంటి ఘనత మన భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఇక్కడ చెందుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎవరమ్మా? ఎవరు తల్లి? అనిత. అందరినీ కూడా కట్ట తీసుకొని బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే శాఖ మన అనిత గారికి ఇచ్చారు. ఇక్కడ అంటే మహిళలంతా కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. కానీ ఇంకా కూడా రాణించాలని ఏకైక లక్ష్యంలో భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టసభల్లో కూడా మహిళా మంత్రులకు అగ్రస్థానం ఉండాలని ఏకైక లక్ష్యంలో 33% పార్లమెంట్లో మహిళా మంత్రుల కోసం
బిల్లు చేసినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి దొరుకుతుందని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నా. అంటే వచ్చే ఎలక్షన్ కానీ ఆ ఎలక్షన్ కానీ ఖచ్చితంగా 33% ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి చట్టసభల్లో మీరు ప్రాతినిధ్యం వహించేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వం రేఖా గుప్తా గారు ఢిల్లీలో, ఢిల్లీ అంటే మీ అందరికీ తెలుసు కదా, అక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఒక స్త్రీని ఎన్నుకొని అక్కడ ఉండే అక్కడ పరిపాలన చేయడం నిజంగా మోడీ గారు మనకి ఇచ్చినటువంటి గౌరవ మహిళలకి ఆయన సహకారంతోనే మహిళలు గెలుపొందుతూ ఉన్నారు. ముందు ముందు కూడా మీ అందరిలో ఎవరినైనా మేము చూడగలము అని కోరుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యే అయితే ఒక మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్లుగా తప్పకుండా మీలో ఎవరినో ఒక ఎంతమందినో చూడాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని గౌరవించాలి, స్త్రీని మొత్తానికి గౌరవించాలి. అమ్మ లేదే సృష్టి లేదు, అమ్మ లేదే జీవం లేదు, అమ్మ లేదే మనం ఎవరు లేము, ఈ సృష్టి కూడా లేదు. కాబట్టి స్త్రీమూర్తి అంటే ఒక స్త్రీ శక్తి స్వరూపిడిగా